హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్‌డబ్ల్యూసీ హోమ్స్. Please subscribe our channel and click on the bell icon for more updates. హాయ్ అండి. నేను మీ సాయినాథ్‌ని ఎస్‌డబ్ల్యూసీ హోమ్స్ నుంచి. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం మణికొండలోని ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్లో ఉన్నాము. నాకు చాలా క్వెరీస్ వస్తున్నాయి మనకి ఈ మణికొండ అండ్ గచ్చిబౌలి లొకేషన్లో విల్లా ప్రాజెక్ట్ కోసం. ఇది వచ్చేసి మనకి చిన్న గేటెడ్ కమ్యూనిటీ అండి. జస్ట్ 1 ఎకర్లో మనకి 14 విల్లాస్ ఇస్తారు. అన్నీ ఈస్ట్ ఫేసింగ్ ఇస్తారు మనకి. అన్నీ ఈస్ట్ ఫేసింగ్ విల్లాసే. దీంట్లో మొత్తం 14 విల్లాస్లో ఆల్రెడీ 4 విల్లాస్ బుక్ అయినాయి. ఆల్రెడీ ఎన్ఆర్ఐస్ బుక్ చేసుకున్నారు 4 విల్లాస్. మనకి దీంట్లో 240 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ 4000 స్క్వేర్ ఫీట్ మనకి బిల్టప్ ఏరియా వస్తుంది. ఇది వచ్చేసి మనకి ట్రిపుల్ ఎక్స్ విల్లాస్ అండి. G+2 ఉంటాయి. మనకి 3 బెడ్రూమ్స్ ఇస్తారు అండ్ ఒకటి హోమ్ థియేటర్ ఇస్తారు మనకి. సో సార్ మనకి ప్రాజెక్ట్ లొకేషన్ అండ్ డీటెయిల్స్ ఇవన్నీ మీకు షేర్ చేస్తాను, వీడియోలో చూపిస్తాను. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి లొకేషన్ హైలైట్స్ అండ్ మనకి విల్లా ఎలా ఉంటుంది, ఎలివేషన్ ఇవన్నీ మీకు ఒకసారి చూపిస్తాను. సో ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఉండేది వచ్చేసి మనకి క్లబ్ హౌస్ అండి. సో మీకు డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో దట్ మీకు ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా మంచిగా తేగలను నేను. సో ఒకసారి మనం కంప్లీట్ వీడియోలోకి వెళ్దాం. మన ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ హైలైట్స్ చూసుకున్నట్లయితే మన ప్రాజెక్ట్ నుంచి గోల్డెన్ టెంపుల్కి జస్ట్ 400 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ హైటెక్ సిటీకి 7.8 కిలోమీటర్స్ అండ్ గచ్చిబౌలికి వచ్చేసి 8.6 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి మన ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ హైలైట్స్ అండ్ రూట్ మ్యాప్ ఒకసారి చూద్దామండి. సో మన ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి ఆల్రెడీ డెవలప్డ్ అయిన లొకేషన్. మన ప్రాజెక్ట్కి మనకి మర్రి చెట్టు నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మన ప్రాజెక్ట్ రీచ్ కావచ్చండి. సో దిస్ ఈజ్ అవర్ ప్రాజెక్ట్. సో ఇప్పుడు మన ప్రాజెక్ట్ సరౌండింగ్స్లో ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇవన్నీ ఒకసారి మీకు చూపిస్తానండి. సో ఒకసారి మన ప్రాజెక్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్లయితే మన ప్రాజెక్ట్ వచ్చే సరౌండింగ్ మొత్తం ఆల్రెడీ విల్లా ప్రాజెక్ట్స్ అండ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. అండ్ అలాగే మనము ఒకసారి బ్యాక్ సైడ్ వెళ్ళినట్లయితే మనకి స్పెక్ట్రమ్ వాళ్ళ విల్లా ప్రాజెక్ట్ ఒకటి ఉందండి. అండ్ అలాగే బ్యాక్ సైడ్ వెళ్ళామంటే మనకి సెక్రటేరియట్ హిల్స్ అని మనకి ఆల్రెడీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్కి మనకి ఇచ్చిన లొకేషన్ ఉందండి. అండ్ అలాగే బ్యాక్ సైడ్ వెళ్ళామంటే వెజాలా మెడోస్, ఇది ఒక లార్జెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇవి మన ప్రాజెక్ట్ యొక్క బ్యాక్ సైడ్ ఉన్న లొకేషన్ హైలైట్స్. అండ్ ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి మనకి హాల్మార్క్ 2 పామ్ బ్రిడ్జ్ విల్లాస్ అని ఇది ఒక విల్లా ప్రాజెక్ట్ ఉందండి మన సరౌండింగ్స్లో. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వజ్ర విహారీ, ఇది ఒక విల్లా ప్రాజెక్ట్ అండి మన ప్రాజెక్ట్ సరౌండింగ్లో. అండ్ అలాగే మనకి ల్యాండ్కో హిల్స్ రోడ్ వచ్చామంటే మనకి ఇది వచ్చేసి ల్యాండ్కో హిల్స్ అండి, చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ మణికొండలో. అండ్ అలాగే మనకి మణికొండ ల్యాండ్కో హిల్స్ నుంచి ఇదే రోడ్ చిత్రపురి హిల్స్ రోడ్కి వచ్చామంటే మనకి ఇది వచ్చేసి మనకి చిత్రపురి హిల్స్ అండి. చాలా పెద్ద కమ్యూనిటీ ఇది. నాకు తెలిసి ఇది అందరికీ తెలుసుంటుంది హైదరాబాద్లో చిత్రపురి హిల్స్ అంటే. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ముప్పాస్ పంచవతి విల్లాస్ అని ఇక్కడ విల్లా ప్రాజెక్ట్ ఒకటి రన్ అవుతుందండి. అండ్ అలాగే మనము ల్యాండ్కో హిల్స్ మెయిన్ రోడ్ నుంచి వచ్చామంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నిహారిక ఎగ్జోటికా ప్రాజెక్ట్ ఉందండి. ఇది కూడా లార్జెస్ట్ ప్రాజెక్ట్ అండ్ చాలా పెద్ద కంపెనీ ప్రాజెక్ట్ ఇది. సో ఇది వచ్చేసి మనకి జైన్స్ కాల్టన్ క్రీక్ అండి, ఇది కూడా ఒక పెద్ద అపార్ట్మెంట్ ప్రాజెక్ట్, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. సో ఇది మన ప్రాజెక్ట్ యొక్క లొకేషన్లో సరౌండింగ్స్లో ఉన్న డెవలప్మెంట్స్ అండి. అండ్ ఇప్పుడు మన ప్రాజెక్ట్ యొక్క లొకేషన్లో మనకి స్కూల్స్ ఏవేవి ఉన్నాయో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మన ప్రాజెక్ట్ నుంచి జస్ట్ బ్యాక్ సైడ్ వెళ్ళామంటే మనకి ఎలైట్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి. సో దిస్ ఈజ్ ద ఎలైట్ ఇంటర్నేషనల్ స్కూల్. అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే మనకి మన ప్రాజెక్ట్ యొక్క సరౌండింగ్స్లోనే మనకి జస్ట్ పక్కనే మనకి ప్రతిభ హై స్కూల్ ఉందండి. అండ్ అలాగే మనము కాజాగూడ మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చామంటే కాజాగూడ అండ్ నానక్రామ్ కూడా మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చామంటే సో దిస్ ఈజ్ ద కాజాగూడ అండ్ నానక్రామ్ కూడా మెయిన్ రోడ్ అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది. అండ్ అలాగే కొద్దిగా ముందరికి వెళ్ళామంటే మనకి ఆక్రేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుందండి. సో దిస్ ఈజ్ ద ఆక్రేజ్ ఇంటర్నేషనల్ స్కూల్. సో మన ప్రాజెక్ట్ లొకేషన్లో అన్నీ చాలా పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి స్కూల్స్ కూడా చాలా నియర్ బై ఉంటాయండి.
ఏది కావాలన్నా మనకి ఈ లొకేషన్లో దొరుకుతుంది. సో ఇప్పుడు ఒకసారి మన ప్రాజెక్ట్ వెళ్ళే రూట్ మ్యాప్ ఒకసారి చెక్ చేద్దాము. ఇప్పుడు మనం మణికొండలోని గోల్డెన్ టెంపుల్ నుంచి స్టార్ట్ అయినట్లయితే మన గోల్డెన్ టెంపుల్ నుంచి రైట్ వెళ్ళాలండి. సో ఇక్కడ నుంచి మనము మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. సో అలాగే డెడ్ ఎండ్ వరకు వెళ్ళామంటే ఇక్కడ డెడ్ ఎండ్ నుంచి మళ్ళీ రైట్ తీసుకోవాలండి. సో ఇది వచ్చేసి మనకి విల్లా ప్రాజెక్ట్, మన ప్రాజెక్ట్ అండి. ఇది 1 ఎకర్స్లో 1 ఎకర్ ప్రాజెక్ట్ అండి. హెచ్ఎండి అండ్ రెరా అప్రూవ్ ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇప్పుడు ఒకసారి మీకు ప్రాజెక్ట్ యొక్క ఎలివేషన్ ఎలా ఉంటుంది అండ్ ఫ్లోర్ ప్లాన్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి మనం ప్రాజెక్ట్ యొక్క ఎలివేషన్ అండ్ ఫ్లోర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి. సో ప్రాజెక్ట్ యొక్క ఎంట్రీ గేట్ ఇలా ఉంటుంది. మొత్తం గ్రిల్ ఇస్తారు గేట్, మనకి ఎంట్రీ గేట్. అండ్ మనకి సరౌండింగ్ వాల్స్ చూసుకున్నా కూడా వాల్స్ కూడా మనకి గ్రిల్స్తో చాలా మంచి డిజైన్తో ఇచ్చారు. సో విల్లా ఒక ఎక్స్టీరియర్ వ్యూ ఇలా ఉంటుందండి. మనకి విల్లాకి మనకి ఎక్స్టీరియర్ వ్యూలో మనకి గ్రిల్స్ అండ్ గ్లాస్ ఫిట్టింగ్స్ వస్తున్నాయండి, విచ్ అట్రాక్టివ్గా ఉండేటట్టు మనకి గ్రిల్స్తో అండ్ గ్లాస్తో ఫిట్టింగ్స్ ఇచ్చారండి. సో ఇది విల్లా ఒక ఎక్స్టీరియర్ వ్యూ. అండ్ ఇప్పుడు మనం ఒకసారి విల్లా ఒక నైట్ వ్యూ ఒకసారి ఎలా ఉంటుందో చూద్దామండి. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి నైట్ వ్యూ అండి. సో కింద మనకి త్రీ కార్ పార్కింగ్ స్పేసెస్ వస్తాయి. అండ్ మనకి మొత్తం గ్రిల్స్ అండ్ గ్లాస్ ఫిట్టింగ్స్తో మనకి చాలా డెకరేటివ్ ఇచ్చారు. అండ్ మనకి లైట్స్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. ఒకసారి మనం క్లబ్ హౌస్లో అమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నారు అనేది ఒకసారి చూద్దాము. అండ్ క్లబ్ హౌస్ ఎలివేషన్ ఎలా ఉంటున్నది ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి మన క్లబ్ హౌస్ అండి. మన క్లబ్ హౌస్ వచ్చేసి 240 స్క్వేర్ యార్డ్స్లో ఇస్తున్నారు మనకి. సో మనకి క్లబ్ హౌస్ ఈ విధంగా ఎలివేషన్ ఈ విధంగా ఉంటుంది. మనకి చాలా బ్యూటిఫుల్ డిజైన్తో ఇస్తున్నారు ఎలివేషన్. దీంట్లో వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నారండి. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ఇస్తున్నారు. ఇది వచ్చేసి మనకి యావరేజ్గా 50 ప్యాక్స్ వరకు మనకి కెపాసిటీ ఉంటుందండి, కమ్యూనిటీ మల్టీపర్పస్ హాల్. అండ్ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి జిమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ యోగా అండ్ మెడిటేషన్ హాల్ ఇస్తున్నారు. అండ్ ఫోర్త్ ఫ్లోర్లో వచ్చేసి మనకి టెర్రస్లో మనకి ఇండోర్ గేమ్స్ అవి ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఇది వచ్చేసి మనకి క్లబ్ హౌస్ డీటెయిల్స్, మనకి అమ్యూనిటీ డీటెయిల్స్. ఇప్పుడు ఒకసారి మనము ప్రాజెక్ట్ యొక్క ఫ్లోర్ ప్లాన్ ఒకసారి చూద్దాము. అండ్ ఒక విల్లా యొక్క ఫ్లోర్ ప్లాన్ చూద్దాము ఎలా ఉంటుంది అనేది. సో ఇది వచ్చేసి మనం ప్రాజెక్ట్ యొక్క ఓవరాల్ లేఅవుట్ అండి. మనకి ఎంట్రీ గేట్ మనకి ఇక్కడ నుంచి ఉంటుంది. సో ఈ రోలో మనకి మొత్తం 3 టైప్స్ ఆఫ్ విల్లాస్ ఉన్నాయి మనకి. ఏ టైప్, బి టైప్ అండ్ సి టైప్ విల్లాస్ ఉన్నాయి మనకి. సో టైప్ బట్టి మనకి విల్లా మోడల్ చేంజ్ అవుతూ వస్తుంది మనకి. స్క్వేర్ యార్డ్స్లో కానీ లేదంటే బిల్టప్ ఏరియాలో కానీ చేంజ్ అవుతూ వస్తుంది. సో మనకి దీంట్లో మొత్తం 14 విల్లాస్ ఉంటాయి. మొత్తం ఓవరాల్గా 14 విల్లాస్ విత్ క్లబ్ హౌస్ వస్తుంది. క్లబ్ హౌస్ సపరేట్ మనకి. సో మొత్తం అన్ని ఈస్ట్ ఫేసింగే వస్తాయి మనకి. ఒకటి ఎంట్రీ గేట్ వస్తుంది అండ్ ఒకటి ఎగ్జిట్ గేట్ వస్తుందండి. ఈ సరౌండింగ్స్లో మనకి ఇది ఎగ్జిట్ గేట్ అవుతుంది. సో ఈ లాస్ట్లో మనకి క్లబ్ హౌస్ ఇస్తున్నారు. ఈ ఆన్ రోలో మనకి వరుసగా అన్ని ఈస్ట్ ఫేసింగ్ విల్లాసే మనకి అన్ని 200 స్క్వేర్ యార్డ్స్లో మనకి 4000 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా ఉంది. అండ్ 4500 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా కూడా ఉంది మనకి. దీంట్లో 3 కార్ పార్కింగ్ స్పేసెస్ ఇస్తున్నారు మనకి. సో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు విల్లా ప్రాజెక్ట్ని. చిన్న ప్రాజెక్ట్ అయినా కానీ చాలా మంచి డిజైన్తో కడుతున్నారు ఇప్పుడు ప్రాజెక్ట్. సో ఒకసారి మీకు ఫ్లోర్ ప్లాన్ ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడు మనం చూసే విల్లా యొక్క బిల్టప్ ఏరియా మనకి 4500 స్క్వేర్ ఫీట్ ఉంటుందండి. దీంట్లో వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్కి 750 స్క్వేర్ ఫీట్ ఇచ్చారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్కి 1260 స్క్వేర్ ఫీట్ ఇచ్చారు. అండ్ సెకండ్ ఫ్లోర్కి వచ్చేసి 1260 స్క్వేర్ ఫీట్ ఇచ్చారు. అండ్ టాప్ ఫ్లోర్కి వచ్చేసి మనకి 720 స్క్వేర్ ఫీట్ ఇచ్చారు. అండ్ మనకి పార్కింగ్కి వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లోనే 510 స్క్వేర్ ఫీట్ ఇచ్చారు. సో ఓవరాల్గా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం 1260 స్క్వేర్ ఫీట్ వస్తుంది బిల్టప్ ఏరియా.
అండ్ మనకి అది డివైడ్ చేసుకున్నా కానీ మనకి లివింగ్ ఏరియాకి 750 స్క్వేర్ ఫీట్ అవుతుంది అండ్ పార్కింగ్ వచ్చేసి 15 స్క్వేర్ ఫీట్ అవుతుంది. సో ఓవరాల్గా ఇది 4500 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా ఉన్న విల్లా అండి. సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే విల్లా యొక్క గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉంటుందో మనం ఒకసారి చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి విల్లా యొక్క గ్రౌండ్ ఫ్లోర్ అండి. సో మనకి దీంట్లో మనకి 3 కార్ పార్కింగ్ స్పేసెస్ ఇచ్చారు. అండ్ మనం ఎంట్రీ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఇలా వస్తుంది మనకి. సో ఇది వచ్చేసి మనకి లివింగ్ రూమ్ వస్తుందండి, డ్రాయింగ్ రూమ్ లాగా. ఆ డ్రాయింగ్ రూమ్కి మనకి ఆపోజిట్గానే మనకి స్టేర్ కేసెస్ అండ్ లిఫ్ట్ ఇచ్చారు. అండ్ ఇలా వెళ్తే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఆఫీస్ స్పేస్, హోమ్ ఆఫీస్ స్పేస్ లాగా ఇచ్చారు. లేదంటే మీరు ఎవరైనా మీ పెట్టుకున్న సర్వెంట్స్ కానీ లేదంటే ఆఫీస్ స్టాఫ్ కానీ మీకు ఉండే ఛాన్సెస్ ఉండేకి ఒకటి బెడ్రూమ్ ఇచ్చారు విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. సో దీనికే అటాచ్డ్గా సర్వెంట్ రూమ్ కూడా ఇచ్చారు మనకి దీంట్లో. సో ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్, విల్లా యొక్క గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. అండ్ మనకి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే మనకి, సో ఫస్ట్ ఫ్లోర్లో మనకి స్టేర్కి సెంటరింగ్ రాగానే మనకి లివింగ్ రూమ్ ఇచ్చారు. లివింగ్ రూమ్ నుంచి మనం రైట్ రాగానే మనకి దీంట్లో డైనింగ్ హాల్ ఇచ్చారు విత్ లివింగ్ ఏరియా. అండ్ మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్కి అటాచ్డ్గా మనకి యూటిలిటీ ఇచ్చారండి. అండ్ మనం చూసుకున్నట్లయితే మనకి సైడ్ సిట్అవుట్ ఏరియా కూడా ఇచ్చారు మనకి. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్లోనే మనకి ఒకటి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా మనకి డ్రెస్సింగ్ రూమ్ విత్ బాత్రూమ్ ఇచ్చారు, అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫ్లోర్ అండి. అండ్ మనం సెకండ్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే మనకి 2 బెడ్రూమ్స్ వస్తాయి దీంట్లో. మనకి లెఫ్ట్ హ్యాండ్ స్టేర్ కేస్ వస్తుంది. అండ్ దానికి అటాచ్గా మనకి బోత్ సైడ్స్ ఈస్ట్ అండ్ వెస్ట్లో రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి 2 మాస్టర్ బెడ్రూమ్స్ ఇచ్చారు విత్ పూజా రూమ్ ఇచ్చారు అండ్ సిట్అవుట్ ఏరియా ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి ఒక మాస్టర్ బెడ్రూమ్ అండి. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు విత్ అటాచ్డ్ బాల్కనీ ఇచ్చారు, సిట్అవుట్ ఏరియా ఇచ్చారు. అండ్ మనం పక్కన చూసుకున్నట్లయితే మనకి పూజా రూమ్ కూడా ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఒకసారి లెఫ్ట్ వెళ్ళినట్టయితే లెఫ్ట్ కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ డ్రెస్సింగ్ రూమ్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. అండ్ మనం ఒకసారి థర్డ్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే మనకి ఓపెన్ టెరెస్ ఇచ్చారండి. సిట్అవుట్ ఏరియాకి మనకి మంచిగా ఉంటుంది. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి హోమ్ థియేటర్ ఇచ్చారు. అది కూడా మనకి 7 ప్యాక్ మనకి చాలా స్పేషియస్గా ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనకి విల్లా ఫ్లోర్ ప్లాన్ అండి. ఇప్పుడు ఒకసారి మీకు లైవ్లో విల్లా అండ్ క్లబ్ హౌస్ ఒకసారి మీకు చూపించడానికి ట్రై చేస్తానండి. ఇప్పుడు ఒకసారి మన విల్లా యొక్క రోడ్ కనెక్టివిటీ చూసుకున్నట్లయితే మనకి రోడ్ కనెక్టివిటీ వచ్చేసి మనకి ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ గేట్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఎగ్జిట్ గేట్ అండి. ఇది కూడా మనకి ఈ రోడ్ కనెక్టివిటీ కూడా మనకి 30 ఫీట్ రోడ్ ఇస్తున్నారండి. అండ్ ఒకసారి మనం ఇది చూసుకున్నట్లయితే మనకి ఇది క్లబ్ హౌస్ అండి. అండ్ మనకి క్లబ్ హౌస్ యొక్క సైడ్ వ్యూ ఇలా ఉంటుంది మనకి. సో ఈ ప్రాజెక్ట్ మనకి టోటల్గా 1 ఎకర్ ప్రాజెక్ట్ అండి. చిన్న ప్రాజెక్ట్ మనకి, చిన్న గేటెడ్ కమ్యూనిటీ. దీంట్లో వచ్చేసి మనకి మొత్తం 14 విల్లాస్ ఉంటాయి విత్ 1 క్లబ్ హౌస్ ఇస్తున్నాం. సో టోటల్ 15 ఉంటాయి. సో ఇప్పుడు ఒకసారి మన ప్రాజెక్ట్లో ఒక విల్లా ఒకసారి మనము చూద్దామండి. సో ఇది వచ్చేసి మనకి విల్లా యొక్క అవుట్ సైడ్ వ్యూ అండి. మనకిది ఇది వచ్చేసి మనకి 240 స్క్వేర్ యార్డ్స్ విల్లా, మనకి 4000 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా ఉంటుంది. దీంట్లో మనం మొత్తము 3 కార్ పార్కింగ్స్ ఇస్తున్నాము. సో ఇది వచ్చేసి మనకి ఎంట్రీ అండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి ఇది వచ్చేసి మనకి లివింగ్ రూమ్. మనకి దీంట్లో మనకి లివింగ్ రూమ్ ఆపోజిట్లో మనకి స్టేర్ కేస్ ఇచ్చారు అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ అండి. అండ్ అలాగే లోపలికి వెళ్తే మనకి దీంట్లో వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఒక ఆఫీస్ రూమ్ ఇచ్చారండి. అండ్ అటాచ్డ్ మనకి స్టాఫ్ రూమ్ లాగా ఇచ్చారు విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు మనకి దీంట్లో. సో ఒకసారి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ వెళ్దాము. మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చాము విత్ లివింగ్ రూమ్ అండ్ ఒక బెడ్రూమ్ ఇచ్చాము, మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చామండి మనము. సో ఇది వచ్చేసి మనకి లాబీ లాగా యూజ్ చేసుకోవచ్చు మనము.
దిస్ వీ కెన్ యూజ్ యాజ్ ఎ లాబీ. అండ్ మనము రైట్ సైడ్కి వెళ్ళామంటే మనము ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అండి. అండ్ మనకి ఇది వచ్చేసి లివింగ్ ఏరియా. సో దీంట్లో మనము డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గా మనము సిట్అవుట్ ఏరియా ఇచ్చాము మనము. సో దిస్ ఇస్ ద సిట్అవుట్ ఏరియా. అండ్ అలాగే చూసుకున్నట్లయితే మనకి కనెక్టెడ్గా మనం ఓపెన్ కిచెన్ ఇచ్చామండి. ఓపెన్ కిచెన్ విత్ అటాచ్డ్ యూటిలిటీ ఏరియా. మనం యూటిలిటీ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు మనకి ప్రాజెక్ట్లో, విల్లాలో. సో ఒకసారి చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి లివింగ్ రూమ్ అండి. అలాగే మనకి ఇదే ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఒక మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. దీంట్లో విత్ అటాచ్డ్ బాత్రూమ్ విత్ డ్రెస్సింగ్ రూమ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి డ్రెస్సింగ్ రూమ్ అండి. విత్ అటాచ్డ్గా మనకి బాత్రూమ్ ఇచ్చారు. కనెక్టెడ్గా బాత్రూమ్ ఇచ్చారు మనకి. చాలా మంచి డిజైన్తో ఇచ్చారండి ఇది. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అండి మనకి. సో ఇప్పుడు ఒకసారి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళినట్లయితే మనకి సెకండ్ ఫ్లోర్కి కూడా యాజ్ వెల్ యాజ్ మనకి సేమ్ యాజ్ లాబీ ఇచ్చాము. అండ్ 2 మాస్టర్ బెడ్రూమ్స్ ఇచ్చాము. ఎయిదర్ యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ ఒకటి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చాము మనము. సో దిస్ ఇస్ ద లాబీ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రైట్ సైడ్లో మనకి సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి పూజా రూమ్ ఇచ్చామండి. సో దిస్ ఇస్ ద పూజా రూమ్. అండ్ దిస్ ఇస్ ద బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్గా మనము సిట్అవుట్ ఏరియా కూడా ఇచ్చాము మనము. సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. దీనికి అటాచ్డ్గా మనకి ఇప్పుడు చూసేది వచ్చేసి మనకి సిట్అవుట్ ఏరియా అండి. సిట్అవుట్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఇచ్చాము. అండ్ మనం సరౌండింగ్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ వెల్ డెవలప్డ్ ఏరియా అండి ఇది. వెల్ డెవలప్డ్ లొకేషన్. మనకు ఆల్రెడీ సరౌండింగ్ మొత్తం అపార్ట్మెంట్స్ అండ్ విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ మనం ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి మనం విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాము. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చాము మనము. సో ఇప్పుడు ఒకసారి మనం సెకండ్ మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి చూద్దామండి. సో దిస్ ఇస్ ద సెకండ్ మాస్టర్ బెడ్రూమ్. దీనికి కూడా మనం అటాచ్డ్ విత్ డ్రెస్సింగ్ రూమ్ ఇచ్చాము అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి బాత్రూమ్ కూడా ఇచ్చాము. చాలా స్పేషియస్గా ఇచ్చాము మనము. సో దిస్ ఇస్ ద బాత్రూమ్. ఇది మనకి సెకండ్ ఫ్లోర్లో 2 మాస్టర్ బెడ్రూమ్స్ అండి. సో ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే మనము థర్డ్ ఫ్లోర్లో మనము ఒక హోమ్ థియేటర్ ఇచ్చాము అండ్ ఓపెన్ టెర్రస్ ఇచ్చాము. ఓపెన్ టెర్రస్లో కావాల్సిన వాళ్ళు గార్డెనింగ్ చేసుకోవచ్చు. చాలా మంచి వ్యూ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి హోమ్ థియేటర్ అండి. మనకి ఇది వచ్చేసి 7 ప్యాక్ అవైలబుల్ ఉంటుంది. మనం 7 పర్సన్స్ చాలా స్పేషియస్గా కూర్చొని చూడొచ్చు. అండ్ మనం ఇప్పుడు చూసేది వచ్చేసి మనకి ఓపెన్ టెర్రస్ అండి. దీంట్లో మనం గార్డెనింగ్ చేసుకున్నా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. సో ఇది మనకి విల్లా అండి. ఇప్పుడు ఒకసారి మనము క్లబ్ హౌస్ ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి మనకి క్లబ్ హౌస్ అండి. క్లబ్ హౌస్లో మనము గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము. విత్ దానికి అటాచ్డ్గా మనము చిల్డ్రన్స్కి కూడా మనకి చిన్న స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నామండి. సో ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ అండి క్లబ్ హౌస్లో. దీంట్లో వచ్చేసి మనం క్లబ్ హౌస్లో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి మల్టీపర్పస్ హాల్ వస్తుందండి. మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ వస్తుంది. దీని కెపాసిటీ వచ్చేసి 50 ప్యాక్ అండి. మనం 50% మనకి యూజ్ చేసుకునే విధంగా ఇచ్చాము. అండ్ మనం సెకండ్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే మనకి సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఏసీ జిమ్ ఇస్తున్నాం మనము. చాలా స్పేషియస్గా ఇస్తున్నాము. అండ్ మనం థర్డ్ ఫ్లోర్ వచ్చేసి ఇండోర్ గేమ్స్ ఇస్తున్నామండి మనం. సో దిస్ ఇస్ ద ఇండోర్ గేమ్స్.
సో ఇప్పుడు ఒకసారి మనం లొకేషన్ కూడా చూసుకున్నట్లయితే ఆల్రెడీ వెల్ డెవలప్డ్ లొకేషన్ అండి. ఆల్రెడీ విల్లా ప్రాజెక్ట్స్ అండ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి మనకి లొకేషన్లో. సో ఇది మనకి మొత్తం ఓవరాల్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ప్రాపర్టీ అప్డేట్ కోసం మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో చేయండి. సో దట్ మీకు ప్రాపర్టీ అప్డేట్స్ రెగ్యులర్గా వస్తుంటాయండి. మార్కెట్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి అండ్ యాజ్ వెల్ యాజ్ మనకు ప్రాపర్టీస్ గురించి కూడా అప్డేట్స్ చాలా వస్తుంటాయి. అండ్ అలాగే మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన బెల్ ఐకాన్ ఉంటుందండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో దట్ మీకు మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసినప్పుడంతా మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. మనకి హైదరాబాద్ సరౌండింగ్స్లో మొత్తం మనం ప్రాపర్టీస్ డీల్ చేస్తామండి. సో దట్ మీకు ఎక్కడ ఏ ప్రైస్ ఉంది అండ్ ఏ లొకేషన్లో మంచి ప్రాపర్టీస్ మీకు మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సో అదే అండి. సో థ్యాంక్ యూ.